హెచ్పి ప్రింటర్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చారు. మనకు కస్టమర్ మాదాపూర్ నుంచి అయితే వచ్చారు. చూడండి, ఇది సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంది మన దగ్గర. ఇది గచ్చిబౌలిలో ఉంది. సర్వీస్ రూమ్కి అయితే వస్తున్నాము. అయితే మన ఇంజిన్ అయితే చెక్ చేస్తున్నారు. ఇది E4 అయితే ఎర్రర్ అయితే వచ్చింది. చూడండి, E4 అయితే ఎర్రర్ వస్తుంది. ఈ ప్రింటర్ వచ్చేసి 415. ఓకే, ఇది మన మాదాపూర్ నుంచి అయితే వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చెక్అవుట్ చేస్తారు. అలాగే మనకి ఒక పెద్ద ప్రింటర్ కూడా హెచ్పి మన 438 ప్రింటర్స్ కూడా మనం చేస్తున్నాము. ఇది ఏంటంటే ర్యాట్ బీట్ అనమాట. మన వైర్స్ అన్ని కొట్టేసినాయి. దీనికి ఏంటంటే స్పేర్ పార్ట్స్ పెండింగ్ ఉందని ఆఫ్ చేశారనమాట. ఇది కూడా రెడీ అవుతుంది ఇప్పుడు. మనది ఇది సర్వీస్ స్టోర్ అనమాట. మన ప్రింటర్స్ కూడా సేల్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఓకే, ప్రింటర్స్ కూడా మనకి సేల్స్ ఉన్నాయి. చూడండి, ఈ సేల్స్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఇవి కూడా 415 580 మొత్తం అన్నీ ఉన్నాయి మనకి. ఓకే, ఇది లేజర్ ప్రింటర్లు కూడా ఉన్నాయి. 1188 ఇవి కూడా ఉన్నాయి. 580 సిరీస్, 585 సిరీస్, కెనామి అన్నీ ఉన్నాయండి. 584 కూడా ఉన్నాయి కొత్త మోడల్లో. ఓకే అండి, ఏదైనా కావాలంటే మనకి స్టోర్కి రావచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనకైతే E4 ఎర్రర్ అయితే వచ్చింది. మన ఇందులో అయితే కాంపోనెంట్స్ అయితే వేసారు మనకి. అయితే ఇప్పుడైతే 0 వచ్చింది. ప్రింటర్ అయితే రెడీ వచ్చింది. ఒక టెస్ట్ ప్రింట్ కొట్టినప్పుడు. ఓకే, ఇప్పుడైతే ప్రింట్ అయితే ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు మనకి ప్రింటర్ అయితే మాదాపూర్ వెళ్తుంది. ఇప్పుడు మనకి మాదాపూర్ అయితే మన కస్టమర్ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తుంది. ఈరోజు సండే కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే అందరికీ కూడా మనకి సాటర్డే కూడా సాఫ్ట్వేర్ అందరికీ కూడా సెలవు ఉంటుంది కాబట్టి మనకు హోమ్ విజిట్ ఉంది. మీకు అవైలబిలిటీ గచ్చిబౌలి ఉంటుంది, బియాపూర్ ఉంది. మనకి సర్వీస్ సెంటర్లు అన్నీ కూడా మన ఇంజనీర్లు కూడా అవైలబిలిటీ ఉంటారు. మీ హౌస్కి వచ్చి మీకు చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ అవ్వలేని పక్షంలో అయితేనే మనకు బయట తీసుకొస్తారు. ఇది ప్రింట్అవుట్ చూడండి మనకి ఎట్లా వచ్చిందో. ఓకే, ఇది మంచిగా వచ్చింది. ఇప్పుడు కస్టమర్ ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఒక 15 to 20 minutes వెళ్తుంది. ఓకే, రైట్.